రైట్, జూబ్లీ హిల్స్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. కమిటీ ఓపెన్గా ప్రూవ్ చేస్తాం. బిల్డింగులు ఉన్న దళితులకు ఇచ్చిండ్రు, గుడిసెలో ఉన్న పేదవానికి ఏమంటున్నాం, కొడుకులు పిల్లలు లేని పేదవానికి ఏమంటున్నాం. మేము అలాంటి వారికి 12 లక్షలు ఇస్తున్నాం. మేము ఎంత చేసినా నేను ఇంతకుముందు చెప్పిన ఈ కమిషన్లు, కాళేశ్వర్లు, బోగస్ ప్రాజెక్టులు, పిఎఫ్సి ఫండ్ తీసుకొచ్చి ఇలాంటివి తీసుకొస్తాము. దళితులకు ఆ రోజు ఇచ్చిన మేము భూములు 40-50 ఏళ్ళ కింద ఇచ్చిన భూములు, ఉదాహరణకు తొర్రూరులో నా పార్లమెంట్లో 84 ఎకరాలు భూమి ఇచ్చింది ఇందిరాగాంధీ. ప్రభాకర్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉండే. దాన్ని గుంజుకొని ఈయన దగ్గర ఈ హంగామాలకు పైసలు లేక యాక్షన్ పెడితే 1200 కోట్లు వచ్చింది. ఆ 84కు అందరికీ ఎకరం రైతులు మేము ఇచ్చినాం. అట్లా తెలంగాణ చాలా భూములు గుంజుకొని యాక్షన్ పెట్టిండు. 12 కోట్ల ఎకరం లెక్క 1200 కోట్లు వస్తే వీళ్ళకు 100 గదాల లెక్క ప్లాట్లు ఇస్తా అని ఎన్నో దూరం చూపించి ప్లాట్ ఇచ్చిండు. ఏం న్యాయం అండి ఇది? ఒక దళితులకు మేము 40 ఏళ్ళ కింద ఇందిరాగాంధీ మొదలుపెట్టింది గరీబీ హటావో అని చెప్పి ఇందిరమ్మ ఇందని 84 ఎకరాలు మీరు రాసుకోండి. తొర్రూరులో మీరు ఎంక్వైరీ చేసుకోండి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చిన యాక్షన్ వాళ్ళు సిండికేట్ తక్కువకు వాడుకుంది. వీళ్ళకి 100 గదాలు. నేను బట్టి విక్రమ్ పోయి 100 సార్లు ధర్నా చేసినాం. తెలంగాణ మొత్తం అసైన్ ల్యాండ్స్ అని లాక్కున్నారు. ఇది ఏం పద్ధతి చెప్పండి? ఇది మీరు పేదవాడిని ఇంకా పేదరికాన్ని తోల్చేస్తావు, ధనికుని ఇంకా ధనికుని చేస్తావు. ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాడు, రేపు బ్రహ్మాండంగా రేపు స్కీములు ఇస్తా, మా స్కీములు మా ఒక్కొక్కటి వదులుతా అన్నాడు. నువ్వు ఎన్ని వదిలినా నమ్మడు. మేము ఒక్కొక్క దళితుని మేము ఇచ్చిన భూమితో ఒక ధనికుడు కోటీశ్వరు 10 కోట్లకు అయితే ఓర్వలేక ఆ భూములు గుంజుకొని 100 గజాలు భూమి ఇస్తావా కేసీఆర్? నీకు పాపం తగులుతుంది, దళితుల పాపం తగులుతుంది. దళితులు ఇక్కడ ఏ రోజు తెలంగాణ మొత్తం గుంజుకున్నాం. నల్గొండ టౌన్ చుట్టుపక్కల మేము ఇచ్చిన దళితుల భూములు 40-50 గుంజుకొని యాక్షన్ పెట్టి రియల్ ఎస్టేట్